మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వాడు సీను. ఎలాంటి వాడు సీను? పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక్కసారి మార్చండి. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరినీ కూడా సీనుపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నా ముందర సాయన నిల్చొని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. అన్నిటికన్నా ముఖ్యమేమిటి అంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. సాయనను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. నాకు అభ్యర్థి తండ్రి ఎవరు? నా భార్య DNA టెస్ట్ ద్వారా నాకు ఈ 2-3 పేర్లు పెట్టాను కదా, వాళ్ళని DNA టెస్ట్కి పిలిపించి నాకు తండ్రి ఎవరో చెప్పాలి. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారికి రావట్లేదు మీడియా ముందుకి వచ్చి చెప్పండి నేనే తండ్రినని. DNA టెస్ట్ ప్రూఫ్ చెప్పండి. నా రికార్డు నేను తండ్రి కాదనుకున్నాడు. నేను రికార్డ్ చేసిన ప్రకారం మీకు రికార్డు ఇస్తాను. లేదు, ఫస్ట్ తండ్రి ఎవరు తెలుసా? విల్ టేక్ డెసిషన్. ముందు తండ్రి ఎవరు చెప్పాలి కదా, తెలియాలి కదా సార్. నాకు ఇద్దరికి మీద డౌట్ ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు? పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు ఎందుకు సైన్ పెట్టారు? సో ఆయన కూడా DNA టెస్ట్కి రావాల్సిందే. శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా DNAకి రావాల్సిందే. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే నేను వదలను. ఇది నా జీవితానికి సంబంధించిన ఇష్యూ, సాంఘికంగా నైతికంగా సంబంధించిన ఇష్యూ. ఎంత పెద్దవాళ్ళైనా వదిలేదు లేదు. సత్తెనపల్లి నుంచి రాంబాబు నిలబడతా ఉన్నాడు. నిజంగా సిద్ధమని మొట్టమొదటి చేయి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. నిజంగా అంతటి మంచివాడు, అంతటి మంచి గుణాలున్న వ్యక్తి కూడా. మీ చల్లని దీవెనలు అప్పుడప్పుడు నోట్లో నుంచి కొంచెం దురుసుగా మాటలు కొద్దిగా అనిపిస్తాయి, కానీ మనసు మాత్రం వెన్న అని మాత్రం ఖచ్చితంగా చెప్తా నేను. అన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. సరే, తన్నైతే పంపిస్తాను. నేను అదే ఆలోచిస్తున్నా, లేట్ అవుతుందేమో నైట్ అంటే ఇంకో రోజు వస్తా, లేకపోతే వాళ్ళ వరకు మీరు అది చేయించుకుని పంపించేయండి. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి, అంతే ఉంది. మీకు ఏమైనా కావాలంటే చేయించుకోండి. ఏమేం చేస్తారు? మీకేం కావాలి? కాదు మరి ఇదేమో అసలు ఏం చేస్తారు తెలియదు మాకు. భోజనాలు పెడతారు, కూర్చోబెట్టి తలస్నానం చేయించి భోజనాలు పెడతారు. ఎవరు అమ్మాయి? ముస్లిం అమ్మాయి, ఓల్డ్ గుంటూరు అమ్మాయిలే. మసాజుల వరకు చేస్తాను. 25 అట్లా. బాగుంటది. ఇంకేం చేయదా సుకన్య? మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తుందా లేదా చెప్పు నాకు. ఏమైంది అన్ని అంటే ఏంటి? మెన్షన్ చేయండి. అన్ని అంటే మెన్షన్ చేయండి. మెన్షన్ చేయలేదు. అమ్మాయికి చెప్తా నేను.
కాకినాడ నుంచి చంద్ర నిలబెడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు చంద్రపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ క్రమంలోనే ఒక విషయం నేను బయలుపెట్టాలనుకున్నాను, కాకినాడ ప్రజలకే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్న అతను ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారు. సహజీవనం, మరి అది కరెక్టో తప్పో పక్కన పెడితే, ఆమెకు గర్భవతి అయినప్పుడు ఆమెను తీసుకెళ్లి స్కానింగ్ చేయించి మగబిడ్డ ఆడబిడ్డ తెలుసుకుని ఉంచాలని చెప్పేసి స్కానింగ్ చేయించిన విషయం, అలాగే ఆమెకు డెలివరీ ఎక్కడైంది, ఎప్పుడైంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డకి తలనీలాలు ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరుపతిలో తీసిన విషయాలు, ఆ తర్వాత గత సంవత్సరంగా ఆమెని విపరీతంగా బెదిరింపులు. ఎందుకంటే ఆమె పబ్లిక్ గా నా లైఫ్ నాకు కావాలి, నాకు గుర్తింపు కావాలి, నేను నీ భారీగా ఉండాలి అంటే అది కుదరదు, నువ్వు మూలన ఉండాలా అన్న పద్ధతిలో ఆయన చేస్తున్న వ్యవహారం. ఇంటి బయట 28 కెమెరాలు పెట్టి ఆమెను ఇంటిలోంచి బయటకు రానివ్వకుండా గృహ నిర్బంధం చేయడం, అలాగే కారులోని డివైసులు పెట్టి ఆవిడ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం, ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఉండేటట్టు చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు తెలుసు. ఒక మహిళ తన హక్కు గురించి, తన బిడ్డ భవిష్యత్తు గురించి బాధపడుతుంది కాబట్టి ఇది నేను పొలిటికల్ గా తీసుకోలేదు. ఇది ఆ మహిళ తరపునే నేను జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుంది. నేను మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీ ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తప్పకుండా అండగా ఉంటామమ్మా. ఇలా దౌర్జన్యం చేసి బెదిరించి చేస్తే నీకు చట్టం, నీ పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగాలి. లేదబ్బా, టైం వేస్ట్ కదా, నీకు టైం వేస్ట్. అట్లా కూడా నువ్వు టైం స్పెండ్ చేయలేదు. అది కాదు సార్, ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, ప్రతిదినం ప్రత్యేకంగా చెప్పాలా? అవన్నీ ఏముందబ్బా, హాఫ్ అన్ అవర్ వస్తున్నాయి. హాఫ్ అన్ అవర్ అంటే ఏమని చెప్పేసారు, రమ్మంటారు. అసలు సమస్య లేదు, జరగని పని. ఇప్పుడు పలానా వర్క్ ఉంది అని నేను చెప్పండి. కావాలి సార్ ఇస్తున్నారు. బాగా చండాలంగా ఉంటది అలాగంటే. అయితే అతను తీసుకొస్తారు కానీ నన్ను ఒకదాన్ని పంపించారు కదా. మరి చూడు, నువ్వు అన్ని నాకు భోజనం కూడా చేయాలి, ఆలోచించుకున్నావు. అది కాదబ్బా, నువ్వు టైం దొరికే చాలా తక్కువ టైం దొరుకుతుంది. అవును దొరుకుతుంది. మీరు అలా సీరియస్ అయిపోతే ఇంకా ఉంది కదా. ఇప్పుడు ఇలా అనుకోవడానికి అన్ని అతను పీస్ఫుల్నెస్ లేకుండా నేను పార్టీ మీటింగ్స్ అవి ఇవి ఉంటే కొన్ని ఏవో చెప్పి రావచ్చు సార్. ఏమీ లేనప్పుడు నేను ఇప్పుడు కదలలేను కదా. ఓకే, మీరు సీరియస్ అవుతున్నారని చేశాను. మళ్ళీ ఓకే, అలాగేం లేదు, టైం వస్తుంది. ఎందుకంటే తొందరపడి మళ్ళీ ఇది తలపోట్లు తెచ్చుకోవటం ఎందుకని చెప్పి